चयन किया और वर्षों శుద్ధ खुद हाथ से భోజనంతోనే ఎవరి युक्त బుద్ధినైనా भोजन పరివర్తన बनाकर చేయొచ్చు. అందువల్ల భోలానాథ్ భండారీ ब्राह्मणात्माओं సేవ की ఎంచుకున్నారు और సూరజ్ अन्य భాయ్. आत्माओं की पालना करते रहे। బ్రాహ్మణాత్మలు మరి అన్ని सिर्फ ఆత్మల యొక్క स्थूल పాలన सेवा చేస్తూ नहीं, ఉన్నారు. కేవలం लेकिन స్థూల సేవనే కాదు, बुद्धि कुशाग्र और दिव्य కానీ होने బుద్ధి के कारण కుశాగ్రంగా దివ్యంగా ఉన్న ज्ञान योग కారణంగా धारणा का सब्जेक्ट జ్ఞానయోగ बहुत ధారణ गहराई से యొక్క पकड़कर उसे సబ్జెక్టు चिंतन చాలా में लाकर లోతుగా పట్టుకుని దాన్ని अपने చింతనలో పెడుతూ लेख लिखने शुरू किए, व्याख्यान देने शुरू किए और स्वमानों को వ్యాఖ్యానాలు ఎన్నో पकड़ना మొదలుపెట్టారు. सिखाया। आप స్వమానాలను अप्रिय పట్టుకోవటం स्वमान నేర్పించారు. में मास्टर सर्वशक्तिमान, మరి వారి ప్రియమైన जिस స్వమానం जिसने నేను सीखा మాస్టర్ अनेक సర్వశక్తివంతుడను అని. चमत्कारिक अनुभव प्राप्त ఎవరెవరైతే किए। నేర్చుకున్నారో అనేక చమత్కారి रूहानी అనుభవాలు उड़ान के పొందారు. जरिए भी आपने मार्ग ఆత్మిక प्रशस्त किया విమానము ब्राह्मण भाई बहनों అనేటటువంటి का। విషయం ద్వారా साथ కూడా ही బ్రాహ్మణ समाधान कार्यक्रम नेत्रों సోదరి के और సోదరులకు, అలాగే సమాధాన कोट కార్యక్రమము बेबी అనే के దాని भाई ద్వారా बहनों కూడా की आंखें खोली। చాలా మంది देश బీకే అన్నయ్యలకే विदेश యొక్క में కళ్ళు తెరిపించారు. आप దేశ बाबा की విదేశాలలో विहंगम सेवाओं का कारण बने। విహంగ సేవలకు आप కారణమయ్యారు. बेशक भोलानाथ का भंडारा మరియు తమరు आज भी संभालते हैं। భోలానాథ్ బండారాను साथ ही చాలా చక్కగా अपना సంభాలిస్తూ ఉన్నారు. स्पार्क विंग स्पिरिचुअल దాంతో పాటు एप्लीकेशन एंड స్పార్క్ रिसर्च వింగ్ सेंटर ఏదైతే ఉందో మనది उसके आप స్పిరిచువల్ एडवाइजर हैं అప్లికేషన్ అండ్ రీసెర్చ్ और సెంటర్, उसमें भी దీనిలో योग के అడ్వైజర్ గా प्रयोग సేవ प्राप्त చేస్తూ किए। ఉన్నారు. యోగం ద్వారా फॉलो ప్రయోగాలు फादर చేయిస్తూ, ग्रुप के जरिए अपने అలాగే हजारों भाई ఫాలో बहनों को ఫాదర్ అనే గ్రూప్ ద్వారా लॉर्ड కూడా వేల चैनल बनाया మందికి है। आज भाई साहब हम सब మార్గదర్శనం ఇస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అవ్యక్త మిలనంలో ఎలా అవ్యక్తంగా కావాలి అని మార్గదర్శనం ఇస్తారు మనకు. ఓం శాంతి. ఈ రోజు ఈ స్మృతి దివసం రోజున బ్రహ్మవత్సలైన మనందరి కోసము వరదాని దివసము కూడా ఇది. సదా గుర్తుంచుకోండి ఈ రోజుని. ఎప్పుడెప్పుడు ఈ జనవరి 18 యొక్క పరమ పవిత్ర దినం వస్తుందో బాబా భోలానాథుని రూపంలో మనకు మనస్సుకి ఇష్టమైన వరదానం ఇస్తూ ఉంటారు. వరదానం ఎవరికి లభిస్తుంది అంటే ఎవరైతే బాబా యొక్క ఆజ్ఞలపై చక్కగా నడుస్తూ ఉంటారో వారికి ఈ వరదానం లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ స్మృతి దివసం రోజున నేను ముందుగా 2 విషయాలు మీ ఎదురుగా పెడతాను. ఎవరైతే చాలా శ్రేష్ట పురుషార్థిగా కూర్చున్నారో ఫస్ట్ చేయండి బ్రహ్మబాబాల. బ్రహ్మబాబా లాంటి తపము
బ్రహ్మబాబాకు పురుషార్థానికి పునాది త్యాగము, తపస్సు ఉండేది. మరి మనందరం కూడా తపస్సు రూపం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఛాలెంజెస్ ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. బ్రహ్మబాబా లాంటి తపస్సు, అలసట లేని తపస్సు, చాలా దీర్ఘకాల తపస్సు, ఈ విషయంలో ఎప్పుడు వెనుక అడుగు వేయలేదు బాబా. అలాంటి తపస్సు చేయాలి. విఘ్నాలను దాటి వెళ్తూ అచల్ అడోల్ స్థితి ఉంచుకుంటూ లోతైన తపస్సు. బ్రహ్మబాబా యొక్క కొన్ని కథలు, స్టోరీస్ ఈరోజు కూడా విని ఉంటారు మీరు. చాలా అచల్ అడోల్గా ఉండేవారు, చాలా శక్తిశాలిగా ఉండేవారు. శివ్ బాబా పైన చాలా చాలా తెగని విశ్వాసం ఉండేది. అనేక విఘ్నాలను ఉత్సాహంతో దాటి వెళ్ళేవారు. మీరు కల్పన చేసుకొని చూడండి. చక్కగా తిని తాకే వారి దగ్గర తినడానికి ఏమీ మిగలలేదు అనేటప్పుడు 1, 2 రోజులు కాదు, 3, 4 సంవత్సరాలు అలా ఉన్నారు. కానీ కంచనకాయ తయారు చేసుకొని బయటపడ్డారు. అంటే ఏదైనా పొందాలి అంటే ఏదైనా కొంత త్యాగం చేయాలి అనేది చూసాం మనము. కాబట్టి బ్రహ్మబాబా లాంటి తపస్సు మనందరం కూడా చేయాలి. ఇంకో సుందరమైన ఒక స్లోగన్ మీ అందరి ఎదురుగా ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని 2 నేత్రాలతో చూసాము 4 యుగాలలోని. ఇప్పుడు సంగమ యుగంలోని 3వ నేత్రంతో చూద్దాము. ఇన్నాళ్ళు 2 నేత్రాలతో చూసాము. 2 నేత్రాలతో బయట కార్బాటంగా ఉన్న ప్రపంచం కనిపిస్తుంది మెరుపులు. బ్రహ్మబాబా ఒక సుందర సాధన చేస్తూ ఉండేవారు. ఈ కళ్ళతో మనం ఏదైతే చూస్తున్నాం ఇదేది ఉండదు అని. 3వ నేత్రంతో సూక్ష్మలోకము. ఈరోజు మురళి అనుసారము ప్రతి ఒక్కరి యొక్క సంపూర్ణ స్వరూపము, మీ సంపూర్ణ స్వరూపాన్ని మీరు 3వ నేత్రంతో చూసుకోండి. మరియు ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తుని, విజ్ఞానం యొక్క ప్రగతిని 3వ నేత్రంతో అనగా జ్ఞానయుక్తంగా ఉంటూ చూడండి. అప్పుడు ఈ ప్రపంచము మన కోసము డిస్టర్బెన్స్ కలిగించేదిగా ఉండదు. మన స్థితిని మహాన్గా తయారు చేసేదిగా ఉంటుంది. ఏదైతే నయనాలతో కనిపిస్తుందో వీళ్ళు ఇలా చేస్తున్నారు అని 3వ నేత్రంతో అయితే ఎలా కనిపిస్తుంది అంటే అందరూ ఎవరి పాత్ర వాళ్ళు ఫిక్స్ అయింది అభినయిస్తున్నారు అని అలా చూస్తాము. ఇప్పుడు ఇది అభ్యాసం చేస్తాము 2 నిమిషాల కోసం. స్వరాజ్యాధికారిగా తయారయ్యి మస్తక సింహాసనంపై విరాజమానం కండి. నేను మెరిసేటటువంటి తేజస్వి ఆత్మను, నేను స్వరాజ్యాధికారిని. మస్తక సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. నేను స్వయంపై రాజ్యం చేసేటటువంటి శక్తిశాలి ఆత్మను.
ఈ దేహానికి మాలికుడను నేను. ఈ దేహం నుండి అతీతముగా ఉన్నాను. ఈ ప్రపంచానికి సుఖ శాంతి ఇచ్చేవాడను. విశ్వ కళ్యాణం చేసేవాడను నేను. ఓం శాంతి. ఒక సుందరమైన స్లోగన్ గుర్తుంచుకోండి. రాసుకోవాలంటే రాసుకోండి కూడా. ఎవరైతే స్థితిని సంభాళించుకోవటం ఎవరికైతే తెలుసో వారే బుద్ధివంతులు, దివ్య బుద్ధివంతులు. ఎవరైతే స్వయాన్ని సంభాళించుకుంటారో వారు ప్రపంచాన్ని సంభాళిస్తారు. రాబోయే రోజుల్లో ప్రకృతిని సంభాళిస్తారు. చాలా సుందరమైన స్థితి ఇది, ప్రకృతిని సంభాళించడం. అందరూ ఒక సుందరమైన సంకల్పం చేయండి ఈ రోజున. ఏది ఏమైనా నేను నా స్థితిని పాడు చేసుకోను అని సంకల్పం చేయండి. మీ దగ్గర చాలా విషయాలు, సమస్యలు ఉన్నాయి. విషయాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. బ్రహ్మబాబాది ఇదే సుందర స్వరూపం ఉన్నది, చాలా సుందర స్వరూపం. మీ అందరికీ స్వీకారమైన స్థితిని పాడు చేసుకోము అని మాటివ్వటానికి ఇరవై 21 రోజుల వరకు ఎక్కడైనా ఇది రాసి పెట్టుకుని రోజు చదవండి. ఏది ఏమైపోయినా కానీ స్థితిని నేను పాడు చేసుకోను. బాబా చాలా సుందర సంకల్పం చేయిస్తూ వచ్చారు. ప్రాణం పోయినా కానీ ఖుషీని విడిచిపెట్టకండి అని. ఇలాంటి సుందర సంకల్పం అనేది ఉండాలి. బ్రహ్మ బాబాల సమర్థి స్థితిలో మనం ఉండాలి. దానికి మహావాక్యాలు గుర్తుంచుకోవాలి. 100 సార్లైనా చెప్పుకుంటారు బాబా ఇప్పటి వరకు. ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి తయారవుతుంది. స్థితి తయారు చేసుకోవటానికి అన్నింటికన్నా పూర్తి సరళమైన విధానం సుందరమైన స్మృతులు పెట్టుకోవాలి. ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి సమర్థత మనలో వస్తుంది. తమను తాము పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి అంటే స్మృతి స్వరూపమైపోవాలి. శ్రేష్ఠ స్మృతుల ద్వారానే నష్టమోహగా తయారు కాగలము. నష్టమోహ అంటే ఇది అర్థం కాదు. మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారు, కోమలమైన పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళతోని అసహ్యం అయితే పెట్టుకోలేరు కదా. మోహం చాలా ఉంటుంది అటువంటి పిల్లల పైన. కానీ మనం చేయవలసింది ఏంటంటే అటువంటి పిల్లల పైన కూడా ప్రేమ ఉంచుకుంటూ వాళ్ళ పాలన చేస్తూ కూడా ఇది సంకల్పం చేయాలి రోజు. వీరు దేవ కులానికి చెందిన మహాన్ ఆత్మలు మా ఇంటిలో జన్మ తీసుకున్నారు అని. మీ సంకల్పాలు యొక్క ప్రభావం మీ పరివారం పైన లోతుగా పడుతుంది. ఇది చాలా మందికి తెలియదు. మా సంకల్పాలు విశేష రూపంలో ఒక మహాన్ అయిన వారి సంకల్పాలు, ఒక శివశక్తి యొక్క సంకల్పాలు దూర వరకు ప్రభావం వేస్తుంది.
కాబట్టి మన స్మృతిని కొద్దిగా మనం మేల్కొల్పుదాం. మరియు కూర్చొని ఒక సుందరమైన స్థితిలో మనల్ని మనస్థితి చేసుకుందాము. నేను ఈ సృష్టికి ఆధారమూర్తిని. నా ఒక్కొక్క సంకల్పం యొక్క ప్రభావము సంపూర్ణ సృష్టి పైన పడుతుంది. కల్పవృక్షం యొక్క వేళ్లలో ఉన్నాను నేను. నా యొక్క పవిత్రత దేవకులంలోని ఉన్నటువంటి పవిత్రత ప్రపంచంలో వారిని మేల్కొల్పుతుంది. మన పుణ్యకర్మలు ఈ ప్రపంచంలో ఉన్న పాపకర్మల చెత్తను సమాప్తి చేస్తుంది. మన యోగ శక్తి ప్రకృతిని కూడా పావనంగా చేసేస్తుంది. మనము ఆధారమై ఉన్న ప్రపంచానికి ఈ స్మృతిని నేచురల్ గా తయారు చేసుకోండి. దీంతో మీలో మహానత వస్తుంది. మనం ఇది ఆలోచించాలి. ఇలా ఎవరి వైబ్రేషన్స్ ఏ వైబ్రేషన్స్ అయితే ప్రపంచంలో హల్చల్ ఉత్పన్నం చేస్తాయో అలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. మనము మనల్ని సదా ఈశ్వరీయ ఖుషిలో, ఈశ్వరీయ నశలో ఉంచుకోవాలి. ప్రపంచంలో అప్పుడు శాంతి వ్యాపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలో చాలా గొప్ప మహమ్మారి రూపం ధరిస్తున్న అలవాటు ఏంటంటే ఓవర్ థింకింగ్. చాలా ఎక్కువ ఆలోచించే అలవాటు. కాబట్టి వెళ్దాము. ఈ సకాష్ అందరికి ఇద్దాం. మనము ఒక సుందరమైన ప్రయోగం ప్రారంభిద్దాము. ఈ వృక్షము తలక్రిందుల కల్పవృక్షము అనేది చిత్రం ఎదురుగా చూడండి బుద్ధితో. పైన నేను దీని వేళ్ల స్థానంలో ఉన్నాను. తలక్రిందుల వృక్షం పైన కల్పవృక్ష యొక్క వేళ్లలో కూర్చున్నాను. బిందు ఆత్మ నేను చూసుకోండి. సృష్టికి ఆధారం నేను. సంపూర్ణ కల్పవృక్షానికి పాలన చేసేటటువంటి శ్రేష్ఠ ఆత్మ నేను. పవిత్రత యొక్క ఫరిస్తాను నేను. పైనుండి బాబా యొక్క పవిత్ర కిరణాలు, గోల్డెన్ కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. సుఖము నిండిన ఫౌంటైన్ నా పైన ఉంది. ఇప్పుడు ఈ పవిత్ర కిరణాలు కింద ఉన్న మొత్తం ప్రపంచంలో పూర్తి కల్పవృక్షంలో వ్యాపిస్తూ ఉన్నాయి. నా నుండి వెలువడే పవిత్ర కిరణాలు నా యొక్క సూక్ష్మ తరంగాలు ఒక్కొక్క కొమ్మలోకి ప్రవేశిస్తున్నాయి. సంకల్పం చేయండి. ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ సుఖిగా ఉండాలి. అందరిలో ఉన్న మూల సంస్కారం పవిత్రత అనేది జాగృతి చెందాలి.
ఆత్మలందరిలో ఉన్న దేవత్వం జాగృతి చెందాలి. ఓం శాంతి. వరదానం తీసుకుందాం బాబా నుండి. ఎవరైతే ఉదయం నుండి ఇప్పటి వరకు వరదానం తీసుకోలేదో, మామూలుగా అయితే అమృత వేళ సమయము అందరికీ తెలుసు దాని మహత్వము. బాబా వరదానాలు ఇవ్వటానికి తయారుగా ఉంటారు. రాబోయే సమయంలో వరదానాల ద్వారా చాలా సేవ జరుగుతుంది. 2 విషయాలు గుర్తుంచుకోండి. వరదానాలు ప్రాప్తించుకోవటం కోసం శ్రేష్టమైన లగ్నం కూడా ఉండాలి. మరియు వరదానాలను ఇముడ్చుకునే విధి కూడా రావాలి. మొదటి మహావాక్యం బాబాది ఉంది. వరదానాలు ఎవరి బుద్ధిలో ఇమిడతాయంటే ఎవరైతే దీర్ఘకాలంగా ఈశ్వరీయ నశలో ఉంటారో వారి బుద్ధిలోనే వరదానాలు ఇమిడి ఉంటాయి. బాబా మహావాక్యాల్లో సుందరమైన మాటలు చెప్పారు. బాబా చెప్పారు, మీ బుద్ధిని స్వచ్ఛంగా తయారు చేసుకోవటం కోసం చాలా సుందరమైన ప్రియమైన మహావాక్యాలు చెప్పారు. స్వచ్ఛముగా మరియు పవిత్రముగా శక్తిశాలిగా కూడా ఈ స్థితిని తయారు చేసుకోవాలి అన్నా, వరదానాలు ఇముడ్చుకోవాలి అన్నా ఈశ్వరీయ నశలో ఉండే అభ్యాసం చేయాలి. రోజు మురళిలో ఈశ్వరీయ నశ యొక్క విషయాలు చాలా వస్తాయి. ఈశ్వరీయ నశ కలిగించే పాయింట్స్ వచ్చే మీకు అపారమైన ఖుషి ఉండాలి. ఎవరు ఎదురుగా కూర్చున్నాను అని పాయింట్ రాగానే ఆ ఖుషిని ఇముడ్చుకోవాలి మీలోని. మీకు చాలా ఖుషి ఉండాలి. స్వయం భగవంతుడు మా కోసం స్వర్గం యొక్క బహుమతి తీసుకొని వచ్చారు అని మురళిలో పాయింట్ రాగానే ఇదొక ఈశ్వరీయ నశ ఎక్కిపోవాలి. ఈ ఈశ్వరీయ నశ ఇటువంటి పాయింట్స్ ఎవరి ఆలోచనలోని లేదు ప్రపంచంలో. ఈశ్వరీయ నశ రాత్రి పగలెక్కి ఉండాలి. భగవంతుణ్ణి కళ్ళతో చూసే మనము సంకల్పం చేయాలి. ధారణ విధిగా చేసుకోవాలి. ఏ కళ్ళతో భగవంతుణ్ణి నేను చూసానో ఇప్పుడు చూస్తాము, మరి రోజు కూడా చూస్తాము. ఏ కళ్ళతో అయితే భగవంతుణ్ణి చూశానో ఆ కళ్ళతో ఏం చూడకూడదు అనేది ఆలోచించండి. ఎవరిలో ఉన్న చెత్తను చూడను, ఎవరి అవగుణాలు చూడను, చెడు విషయాలపైన మన దృష్టి పోకూడదు. కాబట్టి ఈరోజు భగవంతుని చూసి అతని నుండి వరదానాలు తీసుకోవాల్సినటువంటి సుందర సమయం ఇది. అందరూ ఇంకా రెండో విషయం గుర్తుంచుకోండి, వరదానాల్లో ఎటువంటి శక్తి ఉంది అంటే అగ్నిని కూడా నీళ్ళగా మార్చేటటువంటి శక్తి ఉంది అని. చాలా లోతైన మహావాక్యం ఉంది ఇది. ప్రపంచానంతా అగ్ని అంటుకుని ఉంది. మనం శీతలమైన చినుకులు వేయాలి ఆత్మలందరిపైన. విఘ్నాలు సమస్యలే అగ్ని కూడా రోజు రోజుకి తీక్షణమవుతూ ఉన్నది. మనం దాన్ని శాంతం చేయాలి. అది మన యోగా జ్వాలతోని. కాబట్టి ఈ రోజు నుండి అందరూ మీ మనస్థితి కోసం తయారీ చేసుకోండి. బాబా నుండి నాకు ఈ వరదానం కావాలి అని మీకోసం ఉపయోగపడేలాంటి వరదానం, ప్రపంచ కళ్యాణం కోసము లేదా పరివారాన్ని సుఖిగా తయారు చేసేయడం కోసం విఘ్న వినాశకులను సంకల్పం ధారణ చేయండి. పరివారంలో ఉన్న విఘ్నాలు నేను వినాశనం చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న విఘ్నాలు వినాశనం చేయించటంలో కూడా ముఖ్య భూమిక నిభాయిస్తున్నాను అని ఇది ఒక వరదానంగా తీసుకోండి బాబా నుండి. ప్రపంచంలో ఉన్న దుఃఖాలు దూరం చేసేటటువంటి అలాంటి వరదానాలు అనుభవం చేసుకునే వైపు వెళ్దాము. దృశ్యం చూడండి, ఆకాశం పైన ఉన్న నేను సూక్ష్మలోకంలో
నా ఎదురుగా బాబ్దాదా కమల ఆసనంపై విరాజమానమై ఉన్నారు. మూలనాథుని స్వరూపంలో అధికారంతో బాబాకు చెప్పండి. ఏ వరదానం కావాలంటే ఆ వరదానం తీసుకోండి. దృష్టిస్తూ బాబా నాలో శక్తి నింపుతూ ఉన్నారు. వరదానాలు ఇవ్వడానికి తయారయ్యారు. चलना है, चलना है घर वापस अब तो यही ज्ञान का सार। योगी बनो, ज्ञानी बनो, योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा। बाबा బాబా తన వరదాని హస్తం తలపైన ఉంచారు. ఫీల్ చేయండి దీన్ని. బాబా చేతుల నుండి నా లోపల శక్తి యొక్క కిరణాలు ఇముడుతూ ఉన్నాయి. మరియు నేను ఏ వరదానం ఆశించానో ఆ వరదానం నాకు ఇస్తూ తథాస్తు అన్నారు బాబా. నాతో ప్రసన్నమై స్వయం భగవంతుడు నా మనస్సుకి ఇష్టమైన వరదానం ఇచ్చారు. ఓం శాంతి. ఈ విధిని తక్కువ 7 రోజులైనా అభ్యాసం చేయండి. అమృతవేళ ఉదయాన్నే మీ మీద మీరు విశ్వాసం పెంచుకోండి. నాకు బాబా నుండి వరదానం లభించేసింది అని నిశ్చయంతో ఆలోచించండి. బాబా నుండి వరదానం తీసుకున్నారు, మీరు విఘ్న వినాశకుడను అని. వెంటనే విశ్వసించండి, నేను ఇతరుల విఘ్నాలను కూడా నాశనం చేయగలను. ఎందుకంటే విఘ్న వినాశకుడు అనే వరదానం నాకు బాబా నుండి దొరికేసింది అని పూర్తి విశ్వాసం ఇలా ఉండాలి. ఎవరు విఘ్నాలు తీసుకుని మీ ఎదురుగా వచ్చినా, విఘ్నాల కథ మీకు వినిపించిన వారికి ఇది నేర్పించండి. సంకల్పం చేయండి, నాకు విఘ్న వినాశక వరదానం ఉంది. నా దృష్టి ఇవ్వగానే
వారి విఘ్నాలు సమాప్తి అయిపోతున్నాయి. దృష్టిస్తూ సంకల్పం చెయ్యండి, వీరి విఘ్నాలు సమాప్తి అయిపోవాలి అని. విఘ్నాలు వినాశనం అవుతూ ఉండడం ప్రారంభమవుతుంది. విఘ్నాలు నాశనమవుతూ కనిపిస్తుంది. వారికి కూడా స్వయంపై విశ్వాసం అయిపోతుంది. ప్రపంచంలో ఉన్న విఘ్నాలను నష్టం చేసేవాళ్ళమేమో అని. వరదాని స్వరూపం అందరూ ఇది మీలో జాగృతి చేసుకోండి. బాబా యొక్క స్టోరీ ఎవరు మీకు వినిపించారో లేదో నాకు తెలీదు, నేను మీకు 1 నిమిషంలో వినిపిస్తాను. బాబా జనవరి 18 ఉదయం క్లాసులో రాలేకపోయారు, ఆరోగ్యం ఢీలాగా ఉండడం వలన. సాయంత్రం బాబా అందరికీ చెప్పారు పిల్లలతో నేను కలవాలి అని. గంట మోగించారు అందరూ రావాలి అని. అందరూ క్లాసులో చేరుకున్నారు. ఆ గంట విని ఒక అరగంట బాబా మహావాక్యాలు వినిపించారు. మహావాక్యాలు వినిపించి బాబా వెనకే అంటే బాబా వీపు పిల్లల వైపు పెట్టకుండా వెనకే నడుస్తూ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆఖరు వీడ్కోలు యొక్క మాటలు చెప్పారు. బాబా తన గదిలో వెళ్ళారు. తర్వాత 4 అక్కయ్యలు బాబా రూమ్ లో వెళ్ళారు. బాబా బెడ్ పైన కూర్చున్నారు. ప్రకాశ్మణి దాదికి ఇషారా ఇచ్చారు కూర్చోమని. బాబా దాది తన చేతిలో తీసుకున్నారు. దృష్టి ఇవ్వటం మొదలు పెట్టారు దాదికి. దాదికు బాబా తన శక్తులని ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేసి బాబా ఉపరామై వెళ్ళిపోయారు. ఇది దేహాన్ని వదిలే స్థితి, సర్వశ్రేష్టమైన స్థితి. బాబాది చూసాము. స్మృతి స్వరూపంలో ఉంటూ దేహాన్ని వదిలే స్థితి బాబాలో చూసాము. సుప్రీం స్టేట్ ఆఫ్ యోగి అనేది కష్టం లేకుండా 1 సెకండ్లో దేహాన్ని వదలడం అనేది ఇది బాబాలో చూసాము. మనందరము కూడా మనల్ని మనం ఇలాంటి స్మృతి స్వరూపంగా తయారు చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఏదైనా 3 స్మృతులు మీ జీవితం కోసం పక్కా చేసుకోండి. నేను ఏ పరిస్థితుల్లో కూడా భయపడకూడదు, భగవంతుడు నా సాథీగా ఉన్నాడు అని ఒక్కసారైనా ఉదయం మీకు మీరు ఇది స్మృతి కలిగించుకోండి. ఎవరు నాకు సాథ్ ఇస్తూ ఉన్నారు ఆలోచించండి. ఎవరు నాకు తోడిస్తూ ఉన్నారు? ఎవరికైతే భగవంతుని యొక్క తోడు లభిస్తుందో, ఎవరికైతే సర్వశక్తివంతుడు తోడు అందిస్తూ ఉన్నారో, ఎవరి తలపైన అతని హస్తం ఉందో ఎలా ఉంటారో ఆలోచించండి. నిశ్చింత జీవితం ఉంటుంది, నిర్భయతతో నిండిన జీవితం ఉంటుంది. బాబా ముందు మురళిలో చెప్పారు. నిశ్చింత చక్రవర్తి విషయం బాబా మాట్లాడుతూ దాన్ని పక్కా చేసుకుంటూ వెళ్ళండి జీవితంలో అనే దానికి బాబా చెప్పారు. వచ్చే చక్రవర్తి అయి చూడండి అనగా చింతలు అన్నీ నాకు ఇచ్చేసి మీరు చక్రవర్తి అయి చూడండి కదా, అప్పుడు నేనేం మీకు ప్రాప్తిస్తాను, నేనేం బాధ్యత తీసుకుంటాను మీ పట్ల చూడాలి కదా. మూడు వరదానాలు మీరు ఏది కావాలంటే అది ఎన్నుకోండి. నేను విజయరత్నాన్ని కల్పకల్పానికి, 2 నేను దేవకుల ఆత్మను, దేవకుల పవిత్రాత్మను, మరి ఈ సృష్టిలో నేను హీరో యాక్టర్ని, నేను ఈశ్వరీయ శక్తులతో నిండుగా ఉన్న శివశక్తిని, నేను ఈ ప్రపంచానికి నక్షత్రాన్ని. ఈ స్మృతులు బాబా మనలో మేల్కొల్పారు. మనము నిద్రలో ఉండేవాళ్ళము, మనం ఒక చిన్న వ్యక్తులు గృహస్థులుగా ఉండేవాళ్ళం, బలహీనంగా ఉండేవాళ్ళము. కొంతమంది అనుకునేవారు నా భాగ్యమే బాగలేదు అని, అటువంటిది బాబా వచ్చి మేల్కొల్పారు. మీరు మాస్టర్ భాగ్య విధాత అని భాగ్యాన్ని మేల్కొల్పారు.
నువ్వు బలహీనం కాదు, ఈ ప్రపంచానికి శక్తులు ఇచ్చేటటువంటి దాత నువ్వు అని మేల్కొల్పారు. నువ్వు అడిగేటటువంటి వాడవు కాదు, వరదానం ఇచ్చేటటువంటి వాడవు నువ్వు. సూపర్ స్థితి నీది, వరదానాలు ఇచ్చే స్థితి అని. మరియు ప్రపంచానికి ఇవ్వాలి బాబా నుండి వరదానం తీసుకుంటూ. కొన్ని స్మృతులు స్వయంలో ధారణ చేసుకుని బాబా యొక్క ఏదైనా 3 మహత్వమైన ధారణలు జీవితంలో ధారణ చేసుకోండి. ఆ 3 వస్తువులు కూడా మీకు చెప్తూ ఉన్నాను, వదలాల్సినటువంటివి. ప్రపంచంలో ఇంకొకటి, ప్రపంచాన్ని కాల్చేస్తున్నటువంటిది ఈర్ష్య అనే అగ్ని. కక్ష తీర్చుకునే భావాలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరితో ఏమి ఈర్ష్య పెట్టుకుంటాం చెప్పండి? ఈర్ష్య అనే జాగాలో మిమ్మల్ని మీరు ఎటువంటి మహానాత్మగా తయారు చేసుకోవాలి అంటే, ఎవరితో ఈర్ష్య పడే పనే లేదంత మహాన్ స్థితిలో ఉన్నాను. నేను అందరికీ సుఖశాంతి ఇచ్చేవాడను, ఎవరితో నేను కక్ష ఏం పెట్టుకుంటాను? మన తండ్రి విధాత, వరదాత, భాగ్య విధాత కదా. కాబట్టి ఈ రోజు సంకల్పం చేయండి, నేను దాతగా తయారవ్వాలి, ఇచ్చేవాడను నేను. ప్రేమ కూడా ఇవ్వాలి, సన్మానం కూడా ఇవ్వాలి, మరియు మహానాత్మల యొక్క కర్తవ్యం ఇంకా ఏంటంటే ఇతరులను యోగ్యముగా తయారు చేయాలి. ఏ విధంగా మాతాపిత తమ పిల్లల్ని యోగ్యులుగా తయారు చేయాలనుకుంటారో, అలాగే మనము ఇతరులను యోగ్యులుగా తయారు చేయాలి. ఇతరుల ఉన్న యోగ్యతలను మేల్కొల్పాలి. ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసం మార్గం స్పష్టం చేసి ఇవ్వాలి. ఇది ధారణ చేసుకోండి. ఎవరైనా ముందుకు వెళ్దాం అనుకుంటే వాళ్ళ ద్వారాలు బంద్ చేసేయటం, అలాంటి ఈర్ష్య మనలో ఉండకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఎవరైతే ఇతరులు ముందుకెళ్లే ద్వారాన్ని బంద్ చేస్తారో వారు ప్రగతిలోకి వెళ్లే ద్వారాలు సదాకాలానికి బంద్ అయిపోతాయి. ఎందుకంటే మనమే వేసుకున్నాం ఆ బీజము. ఎవరైతే ఇక్కడ ఇతరుల ద్వారాన్ని బంద్ చేస్తారో వాళ్ళకి జన్మ జన్మల వరకు కూడా వాళ్ళ భాగ్య ద్వారాన్ని బంద్ చేసుకునే శాపం పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి బాబా యొక్క స్టాంప్ మన పైన వేసుకోవటానికి, జ్వాల స్వరూప స్థితిలో నేను పరంధామంలో ఉన్నాను అని ఇప్పుడు అభ్యాసం చేద్దాము. ఫీల్ చేయండి, ఇది అనుభూతి చేయండి. నేను ఆత్మ, మెరిసేటటువంటి జ్యోతిని, మాస్టర్ జ్ఞాన సూర్యుడను, పరంధామంలో ఉన్నాను. అయినా సర్వశక్తివంతుడు ఉన్నారు, నిరాకారుడు, సుప్రీం సోర్స్ ఆఫ్ ఎనర్జీ శివ్ బాబా ఉన్నారు పైన. అతని దివ్య తేజస్సు దూర దూర వరకు వ్యాపించి ఉంది. అతని యొక్క సంపూర్ణమైన ఎనర్జీ నాలో ప్రవేశిస్తున్నది. బాబా దగ్గర సంకల్పం చేయండి, నేను నా జీవిత యాత్రను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి,
కొన్ని విషయాలు ఆలోచనలు తీసుకొని అర్పించేయండి బాబా పైన. బాబా యొక్క ఎనర్జీ స్వయంలో నింపుకుని నేను ఆత్మ తిరిగి వచ్చేసాను. ఓం శాంతి. అందరకు చాలా మంది ఇది ప్రారంభించి ఉంటారు. ఎప్పటి నుండి? ఈ రోజు నుండి. సకాశించేటటువంటి తమ నేచురల్ స్వరూపాన్ని మేల్కొల్పాలి. మనందరం వింటూ ఉంటాము. ఇక్కడ ఇదైపోయింది, అక్కడ ఇదైపోయింది అని చాలా వింటూ ఉంటాము. ఇదే వినడానికి ఉంటది ముందు ముందుకి. ఎందుకంటే యుగం మారాల్సి ఉంది. మనం ఇలాంటి నేచర్ తయారు చేసుకోవాలి మనది. ఇలాంటి సంకల్పం తయారు చేసుకోవాలి మనది అంటే ఎక్కడ ఏది అవుతుందో అక్కడ వెంటనే నేను సకాశి ఇవ్వాలి. కేవలం న్యూస్ వినడం కాదు, కేవలం సాక్షి ఏదో అవుతుంది నేను చూడటం కాదు, సకాశి ఇవ్వాలి అక్కడ. అందరూ వింటున్నారా? అమెరికాలో లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియా సిటీ 2 సిటీలలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రపంచంలోనే పెద్ద కేంద్రము. అది ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. మనం వింటున్నాము డ్రామా, ఇది సమాప్తి అయిపోతుంది. కానీ ఎవరిదైతే సర్వం కోల్పోయారో వారి మానసిక ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ప్రపంచం పైన చాలా చెడు ప్రభావాన్ని వేస్తుంది ఇది. అందుకని వెంటనే మనందరి యొక్క కర్తవ్యం ఈ న్యూస్ వినగానే మనం వాళ్ళని కూడా మన పరివారం అనుకుంటున్నాము అంటే వెంటనే అక్కడ వైబ్రేషన్స్ ఇవ్వాలి. 2 విధులు మీ ఎదురుగా ఉంచుతున్నాను. పూర్తి సింపుల్‌గా ఉంటాయి అవి. మనం మన ఇంట్లోనే మన మేడ పైన కూర్చొనో లేదా మీ ఇంట్లో బాబా రూమ్‌లోనో ఎక్కడైనా కూర్చొని అభ్యాసం చేయండి. ఆ అగ్నిని ఆర్పటం కోసం నేను చెప్తున్నారు. నేను పరమ పవిత్రుడను, ప్రకృతికి మాలికుడను. చాలా సింపుల్ విషయం ఇది. నా మస్తకం నుండి పవిత్రత యొక్క కిరణాలు ఆ జాగాకు వెళ్తూ ఉన్నాయి. సంకల్పం చేయండి. ఓ అగ్నిదేవుడా శాంతించు, శాంతించు అని సంకల్పం చేయండి. అది రిపీట్ చేసి కూడా మళ్ళీ మళ్ళీ చేయొచ్చు. ఇంకా రెండో విధి ఏంటంటే యోగాభ్యాసం చాలా మంచిది. నేను ఫరిస్తా, నేను ఆ ప్రాంతంలో ఆకాశంలో పైన ఎగురుతూ ఉన్నాను. బాబా నుండి శక్తి యొక్క కిరణాలు, పవిత్రత యొక్క కిరణాలు నా పైన పడుతున్నాయి. నాలో ఇమిడిపోయి ఆ కిరణాలు కింద వ్యాపిస్తూ ఉన్నాయి. అందరికీ శాంతి కావాలి. నా నుండి కిరణాలు వెళ్ళి అందరికీ శాంతి లభిస్తూ ఉన్నాయి. శాంతి లభిస్తుంది. ప్రకృతి కూడా శాంతం అవుతూ ఉన్నది అని ఇలా ఈ 2 రకాల విధి అనుభవం చేయాలి. కొద్ది క్షణాలు ఇప్పుడు కాలిఫోర్నియాలోని ఉన్న ఆకాశానికి వెళ్ళిపోదాము. నేను ఫరిస్తా అక్కడ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాను. నేను విశ్వ కళ్యాణకారి ఫరిస్తాను. నేను ప్రకృతి పైన మాలికుడైన ఫరిస్తాను. బాబా యొక్క కిరణాలు నాలో ప్రవేశించి కిందకు వ్యాపిస్తూ ఉన్నాయి. సంకల్పం చేయండి. ఓ అగ్నిదేవుడా, ఓ అగ్నిదేవా, వాయుదేవా శాంతమైపోండి.
నేను భరిస్తా. తిరిగి దేహంలో వచ్చేస్తాను. ఓం శాంతి. 10 నిమిషాలు ఇలా అభ్యాసం చేయాలి. నేను 1 నిమిషం చేయించాను. ఈ సేవ చాలా అవసరం మన నుండి. మనం ఈ విధంగా ప్రకాశిస్తే మనకు ప్రకృతి యొక్క ప్రకోపాల నుండి కష్టము కలగదు. ఇదొక గుహ్య రహస్యము. మనం ప్రపంచంలో ఉన్న విఘ్నాలు నష్టపరచటానికి ప్రకాశిస్తే స్వతహాగానే మన విఘ్నాలు నశించిపోతాయి. మనం ఇతరుల దుఃఖాలు హరించటం కోసం కిరణాలు ఇస్తే ప్రకాశిస్తే మన అనేక జన్మల దుఃఖాలు ఈశ్వరీయ సుఖాలలోకి మారిపోతుంది. కాబట్టి ఇది చాలా సుందరమైన సమయము. మన జీవితానికి మనం స్వయం విలువైతాము. చింతన చేయండి నాతో పాటు అందరూ. నా యొక్క సంగమీకి జీవితం చాలా చాలా విలువైనది. దీనికన్నా మహత్వపూర్ణమైన జీవితం ఇంకెవరిది ఉండదు. ఇటువంటి జీవితం, ఈ సమయము, ఈ జీవితం చాలా విలువైనది. ఈ సమయం భాగ్యవాన్ ఆత్మల చేతిలోనే వచ్చింది. ఈ సమయం మన చేతి నుండి వెళ్ళిపోతే మళ్ళీ దొరకదు. మనం ఒక్కొక్క సంకల్పం విశ్వ కళ్యాణం చేసే సంకల్పం, మహాన్ సంకల్పం. కొద్ది సమయమైన ఇంట్లోనే కూర్చొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మీ మనసుతో మీరు మాట్లాడుతూ ఉండండి. నేను చాలా పుణ్యాత్మను. ఎప్పుడైతే ఇలాంటి సమయం మన ఎదురుగా వస్తుందో భగవంతునితో మిలనం జరుపుకునే సమయం ఇది నడుస్తుంది. భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే పూర్తి అధికారం లభిస్తుంది ఈ సమయంలో. అలాంటి సమయము ఈ ప్రపంచం కోసం చాలా చెయ్యగలిగే అవకాశం నా చేతికి చిక్కిన సమయం ఇది. చాలా సుందర సమయం ఇది అని ఇలా చింతన చేస్తూ ఉంటే వేరే అనేక విషయాల నుండి బయటకు వచ్చేస్తారు మీరు. అనేక పవిత్ర ఆత్మలు కూడా చిన్న చిన్న విషయాలు చిక్కుకుపోతున్న వారికి నేను వారందరికీ ఇదే చెప్తున్నాను. మీ యొక్క మహాన్ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి. రోజు మీకు మీరు గుర్తు కలిగించుకోండి. మీరు మహాన్ ఆత్మలు, మహాన్ కర్తవ్యాలు మిమ్మల్ని పిలుస్తున్నాయి. మీరు మహాన్ కర్తవ్యాలు చేయాలి. మీకు ఉపయోగపడేలాంటి కర్తవ్యాలు, మీ పరివారానికి ఉపయోగపడేలాగా, ప్రపంచానికి ఉపయోగపడేలా అలాంటి కర్తవ్యాలు నేను చేయాలి. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. అప్పుడు చిన్న చిన్న సమస్యలని పారిపోతాయి. ప్రపంచమంతా దేనిలోని చిక్కుకొని ఉన్నారో అలాంటి చిక్కులోకి నేను వెళ్ళకూడదు అని మనలో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మనం శ్రేష్ఠ ఈశ్వరీయ నశాలు, శ్రేష్ఠ స్మృతిలో ఉంచుకోవాలి మనల్ని మనం. ఈ రోజు మనందరి కోసం చాలా అతి శ్రేష్టమైన రోజు, శుభమైన రోజు. అందరూ ఈ సమయంలో ఫీల్ చేయండి. బాబా యొక్క శక్తి యొక్క కిరణాలు పూర్తిగా నా పైన పడుతూ ఉన్నాయి. జ్ఞాన సూర్యుడు తన తేజస్వి ప్రకాశం పూర్తి సభ పైన వేస్తూ ఉన్నారు. ఆహ్వానించండి మనసులో. బాబా, మేము చాలా దూరం నుండి మీతో కలవాలని వచ్చాము. వచ్చేసండి బాబా ఈ సభలో. అప్పుడు మీ మాట వినగానే బాబా జ్ఞాన సూర్యుడి కిందకు దిగుతున్న దృశ్యాన్ని ఫీల్ చేయండి. బాబా దిగుతూ ఉంటే అతని శక్తి లేక కిరణాలు దూరం వరకు చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. నాలో కూడా ఇమిడిపోతూ ఉన్నాయి ఆ కిరణాలు. ఓం శాంతి. ఇప్పుడు సమయం వచ్చేసింది.
నేను మీకు ప్రతిసారి ఇదే చెప్తాను. ఇప్పుడు సమయం వచ్చేసింది. బ్రహ్మ కుమారులకు ఇప్పుడు సమయం వచ్చేసింది. ఈ ప్రపంచంలో బాబా మరియు బాబా ఇచ్చే జ్ఞానమే మెరుస్తూ ప్రత్యక్షమవుతుంది. కుమారీల ఎదురుగా దర్శనం చేసుకోవటానికి వస్తారు మనుషులు. ఎవరి మహానాత్మలు భగవంతునితో ఇన్నాళ్ళు కలుసుకుంటూ వచ్చారు అని ఇక్కడ సంవత్సరాల తరబడి ప్రభు మిలనం చేసుకుంటూ ఉన్నాము. అందువలన అందరూ అంతర్ముఖులే. మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. కేవలం మిమ్మల్ని మీరు స్పిరిచువల్ శక్తులతో నింపుకోవాలి. ఆత్మిక శక్తులతో నింపుకోవాలి. ప్రపంచం యొక్క కళ్యాణం చేయాలి మనము. భగవంతుని యొక్క కార్యంలో ఉపయోగపడవాలి నేను. ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఓహో! నా భాగ్యము. ఈ అంతిమ సమయం, అంతిమ జీవితం భగవంతుని సేవలో ఉపయోగపడింది అని ఖుషి అవ్వాలి. మనందరి కోసం వరదానాలు ఇచ్చేటటువంటి బాబా యొక్క మహావాక్యాలు ఈరోజు వింటాము. దాంతో పాటు బాబా యొక్క ఎనర్జీని కూడా ఫీల్ చేస్తూ అనుభూతి చేయండి. ఎదురుగా టీవీలో బాబా కనిపిస్తారు స్క్రీన్ పైన. మరి దాని మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ పైనుండి బాబా మాటలతో పాటు బాబా నుండి ఎనర్జీ నాలో వచ్చి ఇమిడిపోతుంది, ప్రవేశిస్తుంది అని ఫీల్ చేస్తూ అనుభవం చేయండి. చాలా సుందరమైన అనుభవం అవుతుంది. ఎవరైతే ఇది అనుభవం చేయలేకపోతున్నాను అనుకుంటున్నారో వాళ్ళు మధ్య మధ్యలో ఇదైతే అభ్యాసం చేయండి. నేను ఆత్మ బ్రుకటి మధ్య కూర్చొని భగవంతుడి మాటలు వింటున్నాను అని. పండితులు భాగవతం కథలు ఎన్నో విన్నాము. కానీ ఇప్పుడు భగవంతుడి నుండి వింటున్నాను అని ఈ నశాన అనుభవం చేయండి. పదండి ఇప్పుడు మనల్ని మనం పవర్ఫుల్ స్థితిలో కూర్చోపెట్టుకుందాము. ఎవరైతే మన దగ్గరకు వచ్చేసారో పరంధామంలో